హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో ఏమంటే, సంక్రాంతి మూవీస్ కి చాలా మూవీస్ వచ్చాయి. ఇది ఒక మూవీ అయితే ఎట్టో వెళ్ళిపోయిందిలేండి, అది వేరే విషయం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకో మూవీ బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో వచ్చేసి ఆ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టుకునే మూవీ గురించే నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. సో నా రివ్యూ ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇంకా రివ్యూ వేరేలా ఇద్దాం అనుకుంటాను. నేను ఎప్పుడైనా డైరెక్టర్ అవ్వాలి కదా. సో అందుకే ఎవరు అన్ని టాక్ అబౌట్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ పాస్ అయిందా లేదా, నేను ఒక లెక్చర్ లాగా వాళ్ళు తీసిన సినిమా ఒక ఎగ్జామ్ పేపర్ లాగా, సో దాన్ని కరెక్షన్ చేస్తున్నాను. అది పాసా, జస్ట్ పాసా, డిస్టింక్షన్, సో అలా రివ్యూ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా రివ్యూస్ ఈ పద్ధతిలో ఇస్తాను. లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. అనశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నాం. సో ఈ మూవీ ఎలా ఉందంటే సూపర్ అండ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అయిపోయే మూవీ ఇది. సూపర్ అండ్ సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ నాకైతే బోర్ ఎక్కడ కొట్టలేదు, లాగ్ అనిపించలేదు. సో నాకు సూపర్ నచ్చేసింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో నాకు అక్కడక్కడ లాగ్, కొన్ని చోట్ల నచ్చలేదు. కానీ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ప్యూర్ ఎంటర్టైన్మెంట్, లాగ్ లేకుండా, బోర్ లేకుండా. ఎస్పెషల్లీ బాస్ యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. సో ప్రతి సీన్కి విజిల్ కొట్టడం, నవ్వుకోవడం, అసలు సూపర్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి ఇది బెస్ట్ మూవీ, విన్నర్ మూవీ అంతే. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను మార్నింగ్ షోకి వెళ్దాం అనుకున్నా. సో వెళ్దాం అనుకుంటే కుదరదు, టికెట్ బుక్ అవ్వలేదు. సో నేను వేరే థియేటర్కి పోయేవాడిని టికెట్ డబ్బు, ఎందుకంటే చాలా థియేటర్లు ఈ మూవీ వేసేసినారు కాబట్టి ఇక్కడ. సో వెళ్దాం అనుకున్నా కానీ మా ఫ్యామిలీ కూడా వస్తానని చెప్పారు. సో ఫ్యామిలీని కూడా తీసుకుని పోవాలంటే ఇంకా మాకు తెలిసింది, మాకు దగ్గర థియేటర్ అదే బెస్ట్. సో అని చెప్పి మళ్ళీ 6 o'clock ఈవినింగ్ షోకి పోయాము. 6 o'clock ఈవినింగ్ షోకి పోతే అక్కడ ఇంకా ఫుల్, అది ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ ఉంటారు. 75% ఫ్యామిలీస్, ఇంకా చిన్న పిల్లలు ఎత్తుకొని మరి కూడా ఉంటారు ఫ్యామిలీస్. సో అన్ని మంది వచ్చింటారు సినిమాకి. సినిమా చూసి నవ్వుతుంటారు ఫ్యామిలీస్, అసలు ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో అయితే ఫుల్ బ్లాస్ట్, వేరే లెవెల్. ఎస్పెషల్ బెంగళూరులో చెప్తున్నాను, నేను బెంగళూరు సినిమా చూసాను. సో బెంగళూరులోనే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తుంది ఈ సినిమా అంత విపరీతంగా. అసలు వేరే లెవెల్లో థియేటర్లో మీరు చూస్తుంటే అసలు ఫ్యామిలీస్ నవ్వుతున్నారు, అసలు మామూలుగా లేదు. మూవీ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అందరం. అండ్ ఇంకో విషయం అయితే 6 o'clock షో అయిపోయిన తర్వాత 9:30 బయటకు వస్తాను. బయటకు వస్తే ఇంకా ఫ్యామిలీస్ ఉంటారు. నైట్ షో కూడా ఫ్యామిలీస్ ఉంటారు. అబ్బా, అంత బాగా అనిల్ రాపూర్ గారు ఏం మ్యాజిక్ చేశారు తెలియదు, ఫ్యామిలీస్ అందరు ఈ సినిమాకి అట్లా వస్తున్నారు. అనిల్ రాపూర్ గారు మీరు ఏం చేశారండి, అసలు ఏం మ్యాజిక్ క్రియేట్ చేశారు మీరు, నాకు అర్థం కాల. గుడికి ఎలా వస్తారో, చిన్నపిల్లలకు చాక్లెట్ అంటే ఎలా ఇష్టం ఉంటుందో, ఫ్యామిలీస్ కి అనిల్ రాపూర్ మూవీ అంటే అది ఇష్టం. అబ్బా, అసలు ఆయన మూవీస్ ఫ్యామిలీస్ రావడం అది ఫస్ట్ డేనే చిన్న చూసాను. సో రివ్యూ మీకు ఈరోజు పొద్దున లేకపోతే మధ్యాహ్నం రావచ్చు. సో ఫస్ట్ డేనే 6 o'clock షోకి మేము వెళ్తే ఫుల్ ఫ్యామిలీస్ ఉంటారు. మళ్ళీ నైట్ షో చూస్తే మళ్ళీ ఫ్యామిలీస్. సో ఫస్ట్ డే ఫ్యామిలీస్ రావడం అనేది గ్రేట్. ఇది అనిల్ రాపూర్ గురించి క్రియేట్ చేసుకున్న మ్యాజిక్. యాడ్సప్ ఆయనకి. రాజమౌళి గారి మూవీ వస్తుందంటే చాలా మంది ఆడియన్స్ అందరూ ప్రిపేర్ అయిపోతారు, ఆయన మూవీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఇది అనేసి. సుకుమార్ గారి మూవీ చూస్తే ఒక స్టోరీ పాయింట్, ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది అని చెప్పి ఆయన సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ అనిల్ రాపూర్ గారు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెయిటింగ్. అబ్బా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా నవ్వుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అవుతారు అనేసి ఫిక్స్ అయ్యారు. సో ఈ సినిమాకి అయితే ప్రూవ్ అయిపోయింది. అనిల్ రాపూర్ ఈసారి దొరకలేదు. చాలా మంది చూస్తున్నారు ఆయన దొరికితే చూద్దామని, కానీ ఈ సినిమాకి ఏం దొరకలేదయ్యా. ఫ్యామిలీస్ అయితే ఫస్ట్ డే రావడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మా ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చింది. సెకండ్ టైం కూడా వెళ్దాం అంటున్నారు. ఇది వినామిక్స్ బ్లాక్ బస్టర్, సంక్రాంతికి ఇదే విన్నారు. ఫ్యామిలీస్ అయితే ఫుల్ నచ్చింది, ఫుల్ వెళ్తున్నారు. ఇంకా ఎవరెవరు మీలో చూడలేదో మీ ఫ్యామిలీస్ తీసుకొని వెళ్ళండి. సినిమా అయితే చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మేము. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే బాస్ గురించి అయితే తప్ప ఇస్ బ్యాక్ విత్ అండ్ కామెడీ టైమింగ్. సో ఒకప్పుడు శంకర్ దాదా అన్నయ్య ఎన్ని టీవీలు చూసినప్పుడు బాగా నవ్వుకొని దాంట్లో ఆయన ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ వేరే లెవెల్ చేస్తాడు. సో ఈ సినిమాలో మళ్ళీ అన్ని చూసి మా అబ్బాయి థియేటర్లో చూస్తుంటే అసలు చాలా బాగుంటుంది. నేను అసలు ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేశాను. బాస్ అనేది బాసే, ఇండస్ట్రీ కావాలనుకుని కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. సో బాస్ ఇస్ బాస్, ఆయన వేరే లెవెల్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ నేను చెప్పడం అయితే అవసరమే లేదు. వేరే లెవెల్ నుంచి వేరే చిట్టి పడేశారు. అబ్బా, 1 man షో వచ్చి మూవీలో. అండ్ దీంతో తోడు వెంకీ గారి క్యామియో. సో వెంకీ గారి క్యామియో ఉంటుంది అసలు వేరే లెవెల్. వెంకీ గారికి ఏమంటే అలా వచ్చిపోతారు అనుకున్నా, ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెట్టి దానికి ఒక సీన్ లింక్ చేసి అసలు వేరే లెవెల్ రాస్తారు అనిల్ రాపూర్. సో వెంకీ గారు చాలా బాగా చేశారు. ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఒక ఇంటి దగ్గర ఒక సాంగ్ వేస్తారు. అసలు అదైతే పిచ్చిగా ఒక థియేటర్ సీట్లు నీకు లేచిపోయి నవ్వుకున్నావు, అంత బాగుంటుంది. అది చాలా నవ్వుకున్నాను నేనైతే. అది పని నాకైతే బాగా నచ్చింది ఆ సీన్, సూపర్గా ఉంది. అండ్ తర్వాత నైన్త్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ 2 పిల్లలు ఉంటారు వాళ్ళు. అండ్ మెయిన్ 9th గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఆయన కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, బాగా నచ్చింది. అండ్ మిగతా
చిరంజీవి గారి పక్కన ఆర్టిస్టులు, సో వేరే వేరే అందరూ బాగా చేశారు. ఎవరికి పేరు పెట్టాల్సిన లేదు, అందరు సూపర్ బాగా చేశారు. చిరంజీవి గారు అయితే ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్ళిపోయారు ఆయన పర్ఫార్మ్ తో. సింప్లీ ఓవరాల్ సూపర్ ఉంది మూవీ, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి మ్యూజిక్ చాలా బాగుంది. నాకు అన్ని పాటలు బాగా నచ్చినాయి. అసలు ఆ పాటలు కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను పాటలు అంత ఎక్కువ ఎంజాయ్ చేయను, కానీ ఈ సినిమాలో చూస్తుంటే పాటలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ప్రతి పాట బాగుంది, వచ్చిన ప్రతి పాట బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సూపర్ ఉంది. అండ్ డాన్స్ కూడా బాగున్నాయి, పాటలు డాన్స్ అన్ని బాగున్నాయి. మ్యూజిక్ బీజియం కూడా బాగుంది. భీమ్స్ గారు ఈ మధ్య ఇంటి పేరు నడుస్తుంది ఇండస్ట్రీలో, అలా చాలా బాగుంది మ్యూజిక్. ఇంకా అనిల్ రావుపూడి గారి విషయానికి వస్తే, ఈయనైతే మార్కులకి డిస్టింక్షన్ అబ్బా, నేనైతే డిస్టింక్షన్ ఇస్తున్నాను. కానీ ఫ్యామిలీ ఆర్టిస్ట్ అయితే స్టేట్ టాపర్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళైతే స్టేట్ టాపర్ ఇచ్చేసారు, అంత బాగా ప్రేమిస్తున్నారు అనమాట. సో ఈ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు, డైరెక్టర్ బై అనిల్ రావుపూడి గారు. సో నేను ఇచ్చే ఈ మూవీ రివ్యూ మార్క్స్ వచ్చేసి డిస్టింక్షన్, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ స్టేట్ టాపర్ ఇచ్చేసారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రతి ఒక్క చూడండి ఈ మూవీని, బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో మిగతా 2 మూవీలు ఉన్నాయి, ఆ 2 మూవీలు ఆ డైరెక్టర్స్ డిస్టింక్షన్ పాసా జస్ట్ పాసా ఏమవుతారో చూద్దాం. ఇది నా రివ్యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.